హాయ్ అండి. నేను వేసిన మెంతి కూర అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈరోజైతే పప్పు చేద్దామని తీస్తున్నాను. చూసారు కదండి, ఇలా తీసుకొని మొత్తం ఇట్లా ఏర్లు కట్ చేసి పెట్టుకున్నానండి. పక్కకి తీసేసాను ఏర్లు. అలాగే ఇట్లా 2-3 ముక్కలుగా చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, చక్కగా వచ్చేసింది ఆకుకూర అనేది. చూసారు, ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే 2-3 స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 2-3 సార్లుగా కడిగి 3 కప్పులు వాటర్ పోసి పెట్టుకున్నానండి. అలాగే మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీట్గా కడుక్కొని వేసుకున్నాను. అలాగే ఒక టమాటా వేసానండి, కొంచెం చింతపండు, పసుపు, కారం వేసాను. చిన్న ఉల్లిపాయ ఒకటి వేసి 1 స్పూను ఆయిల్ కూడా వేసానండి. వేసి 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసానండి. చూసారు కదా, గల్లుప్పు కూడా వేసానండి. టేస్ట్ తగ్గట్టు వేసుకొని ఇలా మెదిపేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మెదుపుకున్నాను. వాటర్ కావాలంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. ఆ తర్వాత తాలింపు పెట్టేసేసి మూత పెట్టేశానండి. ఆ ఫ్లేవర్ మొత్తం కూడా పప్పుకు పడుతుందనమాట. చూసారు కదా, సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను.